తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారు, మనం గురుగారితో మాట్లాడదాం. నమస్తే అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, అసలు మహాశివరాత్రి రోజు అసలు మనం ఎలాంటి నియమాలు పాటించాలండి? ముందుగా మహాశివరాత్రి రోజు ఎలాంటి నియమాలు అనేటువంటి విషయము అంటే అందరికీ తెలిసిందే. ఏది ఫాస్టింగ్ ఉండాలని కానీ, లేదా ఈశ్వరునికి అభిషేకం చేయాలని కానీ, ఏదో చేయాలి. ఇప్పుడు ముక్కోటి ఏకాదశి ఉంది. ఆ రోజు నాడు ఎంత మంది ఉన్నా కూడా నేను వెళ్ళి దర్శనం చేసుకోవాలనేటువంటి ఫీలింగ్ ఎట్లయితే ఉంటుందో, ఈరోజు కూడా అంతే. కొన్ని చోట్ల నిజంగా చెప్పాలంటమ్మా, కొన్ని గంటలు కూడా క్యూలో నిలబడి వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలు అనుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. తెలంగాణలో ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడ క్షేత్రంలో ఎన్నో గంటలు వేచి చూస్తే కానీ మనకు కనీసం భగవంతుడి దర్శనం దొరకదు. విన్నారా? ఆ రోజు ఇంకా ఎక్కువ ఉంటుంది. శ్రీశైలం కావచ్చును, ఇక్కడ అంటే జనరల్గా చెప్తున్నాను, అంత జనాలు ఉంటారు, పోటెత్తిపోతారు. వాస్తవానికి మనం మన ఇంట్లోనే, అంటే మన శక్తి ఉన్నది అనుకుంటే దైవ దర్శనం మంచిదే, వెళ్ళి చేసుకుంటే. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఏమిటి అంటే ఆలయ సందర్శనాలు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఏమిటంటే మహాశివరాత్రి రోజు మీ దగ్గరలో ఉండేటువంటి పుణ్యక్షేత్రాలు కానీ, స్వయంభూ వెలిసినటువంటి క్షేత్రాలు కానీ, ఎక్కడికైనా కూడా వెళ్ళి అభిషేకం కానీ దర్శనం కానీ చేసుకోండి. విన్నారా? ఇప్పుడు వివిఐపి దర్శనాలు కానీ ఇంకేవో ఉంటాయి దర్శనాలు. అలా కాకుండా ఇప్పుడు మనకు తిరుపతిలో మెట్ల మార్గం ఎందుకు? జనరల్గా మన కర్మ పోవడానికా, లేదా నడుస్తూ వస్తేనే భగవంతుడు కనబడతాడా, ఇదంతా అని కాదు. ఇప్పుడు ఎందరో కూడా ఒక 1 అవర్లో దర్శనం చేసుకుని పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వారి దృష్టిలో భగవంతుడే, వీరి దృష్టిలో భగవంతుడే. అక్కడ ఎప్పుడైనా కూడా మనము ఒక కష్టపడ్డ తర్వాత వచ్చేటువంటి ఫలితం, ఆనందం వేరే ఉంటుంది. ఆల్ ఆఫ్ సడన్గా 1,00,000 రూపాయలు దొరికాయి అనుకోండి రోడ్డు మీద, ఆ 1,00,000 విలువ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు. అది అసలు ఎక్కడికి పోవాలి, ఏం చేయాలనేటువంటి ఆలోచన కూడా ఉండదు. కనుక ఎంత ఓపికగా భగవంతునికి సంబంధించినటువంటి విషయంలో ముందుకు వెళితే అంతటి ఫలితం ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించండి. ముందుగా మీ ఇంటి ఆవరణలో కానీ, మీ అందుబాటులో ఉండేటువంటి తీర్థయాత్రలకు సందర్శించండి. అటు పిమ్మట ఆ రోజు ఎలాగూ ఫాస్టింగ్ ఉండాలి. ఫాస్టింగ్ ఉండండి. ఏదున్నా మీ శరీరము, మీరు వేసుకునేటువంటి ట్యాబ్లెట్స్ మీద ఆధారపడి ఉంటుంది. వయసు పైపడి ఉండేటువంటి వారికి అవసరం లేదు, ఆందోళన అవసరం లేదు. అయ్యో నేను కొన్నేళ్ల నుండి ఫాస్టింగ్ ఉంటున్నాను, దీపం పెట్టుకుంటాను ప్రతిరోజు, ఈ శివరాత్రి రోజు అఖండ దీపం పెట్టుకుంటాను, 24 గంటలు కూడా వెలుగుతూ ఉంటుంది, మరి నాకు చేతన కావటం లేదు, ఆందోళన అవసరం లేదు. మీ మనసులో దీపం పెట్టుకోండి, సరిపోతుంది. అంటే ఇప్పుడు గురుగారు, ఇప్పుడు ఒకవేళ ఉపవాసం అనేది వదులుకున్నారనుకోండి, మళ్ళీ ఉపవాసం అనేది చేయొచ్చా? ఉపవాసం ఎందుకు వదిలారు, దేని వలన కారణము? అయితే ఈనాటి మన ఎవరైనా జరిగిపోయి ఉన్నారనుకుందాము, లేదా ఇంకేదో సమస్య వచ్చింది అనుకుందాము, తప్పకుండా కూడా మరలా మేము ఆ యొక్క దీక్షను కంటిన్యూ చేయాలి అనుకుంటే చేయవచ్చును. వినరా? కొంతమంది కూడా అంటారు ఒక సోమవారం కలిసి వస్తేనే పట్టాలని కానీ, లేదా ఇంకేదో అని. ఇవి దీపావళి నోములు అయితే కాదు కదా. స్వాతి నక్షత్రంతో కూడుకుంటేనే దీపావళి నోములు చేసుకుంటారు. స్వాతి నక్షత్రం రాకుండా ఉన్నట్టయితే పడవు. ఈశ్వరునికి సంబంధించినటువంటి విషయంలో ప్రతిరోజు మంచిదే. మహాశివరాత్రి తను ఉద్భవించినటువంటి సందర్భం కనుక, ఏది లింగోద్భవ సమయంలో వచ్చినటువంటి సందర్భం కనుక, ఆ రోజు ఖచ్చితంగా మంచి రోజే. మీరు ఖచ్చితంగా దీపారాధన చేసుకోవచ్చును, ఉండవచ్చును. ఇందులో ఏటి సూతకంలో ఉన్నాము, అయిపోయింది, ఇప్పుడు మరలా కొత్తగా అనుకుంటే చేసుకోవచ్చును. 100% సంకల్పము ఇక్కడి నుండి భగవంతునికి చేరుతుంది అంతే. విన్నరా? నేను ఇక్కడ నుండి విమానంలో తిరుపతికి వెళితేనే భగవంతుడు చూస్తాడు అని అనుకోవడం కాదు. అంటే అలా వెళ్ళినా వారి మనసు, మామూలుగా వెళ్ళినా వీరి మనసు. విన్నరా? కనుక ఏదో గొప్పగా నేను చేయాలని కానీ, గొప్పగా నేను ఉండాలనేటువంటి ఆ భావన అనేటువంటిది కాకుండా అర్పించండి భగవంతునికి.
ఏమిటి? ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు అంటారు, ఈశ్వరుడు ఏమిటి? అభిషేక ప్రియుడు అంటారు. దేనికి అభిషేక ప్రియుడు అనేటువంటి విషయము గురువులు పెద్దలు చాగంటి కోటేశ్వరరావు గారు ఎన్నో వీడియోల్లో చెప్పి ఉన్నాడు. మరలా ఒకసారి నేను చెప్తున్నాను, ఎప్పుడైనా కూడా ఈ యొక్క పరమేశ్వరుని అభిషేకం విషయంలో మీరు నీళ్లు పోయండి జారిపోతుంది, పాలు పోయండి జారిపోతుంది, మీరు ఎన్ని బంగారం పోయండి జారిపోతుంది. డబ్బులతో కూడా అభిషేకం చేసే వాళ్ళు ఉన్నారు, కాయిన్స్తో కూడా చేయవచ్చును, అవి జారిపోతుంది. పాలు కానీ నీళ్లు కానివ్వండి, తేనె కానివ్వండి, చక్కెర కానివ్వండి, ఏదైనా కూడా ఏది కూడా ఉండదు, జారిపోతుంది. అలాగే మన వయసు కావచ్చును, మన శరీరం కావచ్చును, మన లోపల ఉండేటువంటి ఏదైనా మంచి చెడు ఇది ఏమైనా కూడా ఆ విధంగా మనం మలుచుకోవాలి, అక్కడ ఆగిపోకూడదు కదా. అబ్రాడ్ కావాలి. మనిషి అనేటువంటి వాడు మారాలి. నేను ఇక్కడే ఉంటాను అనుకుంటే తప్పు విషయం అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు జారిపోతున్నాయి? ఏది శాశ్వతం కాదు. ఇల్లు కట్టుకుంటాడు, అది శాశ్వతమా? లేదా కారు కొనుక్కుంటాడు, అది శాశ్వతం కాదు కదా. నేను గొప్పగా ఉండాలి అనుకున్నాడు, లేదా బంగారం వేసుకున్నాడు, వాడు అది శాశ్వతం కాదు కదా. అలాగే ఏది శాశ్వతం కాదురా నాయన అనేటువంటి విషయం మీద ఈ యొక్క అభిషేకం రహస్యం అది తెలుసుకోవాలి. విన్నరా? అది తెలుసుకొని శివరాత్రి రోజు అభిషేకం చేసుకోండి. విన్నరా? కాశీకి వెళ్తాము, కాశీలో పలానా వంకాయ విడిచిపెట్టాము, లేదా పలానా బంగాళదుంప విడిచిపెట్టాము, ఎక్కువ కాశీకి వెళితే ఏదో ఒకటి విడిచిపెట్టాలంటారు. దేనికి? అవన్నీ కాదు. మీరు మీకుండేటువంటి చెడు వ్యసనాలను కానీ లేదా మీకుండేటువంటి ఆలోచనలు కానీ విడిచిపెట్టాలి అక్కడ. ఇవి కూరగాయలు విడిచిపెడితే ఏమిటి? మీరు తినని కూరగాయలు అక్కడ విడిచిపెడితే ఏముంది కదా. అది విషయము. శివరాత్రి రోజు చక్కగా కూడా ఉదయం నుండి సాయంకాలం దాకా భగవంతుని మీద ధ్యాసతో ఉండండి. తినండి, ఆకలి అయితే మీరు ట్యాబ్లెట్స్ వేసుకుంటా అనుకుంటే తినండి. కడుపు ఆయాసం వచ్చేటువంటి విధంగా తినకుండా భగవంతుని ఆరాధన వైపుగా ఉండేటువంటి విధంగా తినండి. తిని సాబ్దాన కిచిడి అంటారు, సాబ్దానతో చేస్తారు, అది తినవచ్చు. విన్నారా? ఏది ఏమైనా నీరసంగా వస్తుంది అనుకుంటే చక్కగా కూడా అభిషేకం చేసుకోవాలి. ఇక్కడ కేవలము ఒక నీటికి అభిషేకం చేస్తేనే ఖుషి అవుతాడు. ఎవరు? భగవంతుడు. మన తలికెర్ణ బర్ణి గారు కూడా అదేదో పాటలో రాసి ఉన్నాడు, చెంబడు నీళ్ళు పోస్తే ఖుషి అవుతావు అని చెప్పి. నిజంగానే అంతెందుకమ్మ ఒక విషయం చెప్పాలా, చాలా అసలు ఎవరు అంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. భస్మాసురుడు అనేటువంటి రాక్షసుడు ప్రతిరోజు కూడా ఈ యొక్క ఈశ్వరునికి భస్మం తీసుకొని రావడమే తన డ్యూటీ. ప్రతిరోజు కూడా తీసుకొని రావడం వలన ఒకరోజు భస్మం లేదు అని చెప్పి అన్నాడు. అదేమిటిరా, నేను భస్మం లేకుండా నేను ఎట్లా రాసుకోవాలి అనేటువంటి విషయం మీద మాట్లాడితే, మరి అయ్యో దేవ మహాదేవ, నాకు ఎవరి నెత్తి మీద చేయి పెడితే వారు భస్మం అయ్యేటువంటి విధంగా ఉండేటువంటి కోరిక నాకు ప్రసాదించి అంటాడు. తదాస్తు అంటాడు. అన్న తర్వాత ముందు ఆ చెయ్యి ఈశ్వరుని మీదే పెట్టడానికి వస్తాడు. ఎవరు? భస్మాసురుడు. ఏంటరా అంటే వాడు ఆ కోరిక కోరుకుంటాడని కూడా ఈయనకు తెలుసు, భగవంతుడే కదా. వాడు ఆ కోరిక కోరుకుంటాడని కూడా తెలిసి కూడా వరాన్ని ఇస్తాడు. అంతటి మంచి మనసున్నటువంటి మహాదేవుడు. విన్నరా? కనుక కేవలం నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు ఆయనతో కనెక్ట్ అయ్యి మాట్లాడండి, సరిపోతుంది. మహాశివరాత్రి అనేటువంటిదే మహాశివరాత్రి మహోత్సవం, అదొక ఉత్సవం. అదేవిధంగా సెలబ్రేట్ చేసుకొని చక్కగా కూడా ఇంటిలో ఒక ఉగాది రోజు ఏ విధంగానైతే మనము మామిడి ఆకులతో కానీ బంతి తోరణాలతో కానీ అలంకరింప చేసుకుంటామో, అదేవిధంగా చక్కగా కూడా ఇంట్లో ఆ యొక్క భగవంతుని రోజుగా భావన చేసుకొని ఇల్లంతా కూడా బంతి పూలతో చక్కగా కూడా మామిడి తోరణాలతో అలంకరింప చేసుకొని ఇంట్లో ఉండేటువంటి దేవతామూర్తులను చక్కగా కూడా శుభ్రం చేసుకొని, కుదిరితే ఈశ్వరుని లింగం ఉంటే అభిషేకం చేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. తప్పకుండా ఆ రోజు విష్ణు సహస్రనామాలైనా లేదా శివ సహస్రనామాలైనా, శివ సంబంధించినటువంటి నామాలు చదువుకోండి, లేదా లలిత సహస్రనామాలు కానీ ఏది లేకున్నా కూడా ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని ఖచ్చితంగా కూడా అందరూ కూడా చదువుకోవచ్చును. ఓం అనేటువంటి మంత్రమే ఒక అద్భుతం. ఓం నమః శివాయ అనేటువంటి మంత్రానికి ఎవరూ అవసరం లేదు. ఏ గురువులు
కానీ ఎలాంటి వారి వద్ద నుండి ఉపదేశం పొందాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా కూడా కూర్చొని ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని మీరు ఒక 10,000 సంఖ్య జపమైనా చేయండి. కుదిరితే ఎక్కువనే చేయండి. ఈ ఏదైతే మనం నిషి పూజ అని చెప్పి ఉన్నామో రాత్రి 12:05 నుండి 12:55, 56 లోపు ఆ సమయంలో కుదిరితే ఇంకా ఎక్కువ జపం చేయండి, మంచి ఫలితం ఉంటుంది. 1, 2 కాదమ్మా, గంట సేపు మాట్లాడినా కూడా ఈశ్వరునికి సంబంధించినటువంటి టాపిక్స్ వస్తూనే ఉంటవి. నేను ఎవరు ఫోన్ చేసినా ముందుగా నేను అనేటువంటి మాటే మహాదేవ అన్నారా, నాకెంతో అద్భుతం వైబ్రేషన్ వచ్చేటువంటి మాట అది. కనుక అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలతో అందరూ కూడా చక్కగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకోవడం జరుగుతుంది. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. మహాదేవ్.